యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు రాశి మారుతున్నటువంటి సందర్భంలో జాతకునికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శుక్రుడు శుభగ్రహము కాబట్టి శుక్రుడి యొక్క సంచారము తద్వారా కలిగేటువంటి ఫలితాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మనిషి కూడాను జీవితంలో సుఖమయమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి శుక్రుడి యొక్క అనుగ్రహము అంటే మన జన్మ జాతకంలో శుక్రుడు మంచి స్థానాలలో ఉండడము, గోచార రీత్యా మంచి స్థానాలలో శుక్రుడు సంచరించడము, ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. కనుక శుక్రుడి యొక్క ఫలితం పైన మనము ఫోకస్ పెడదాం. శుక్రుడు ముఖ్యంగా మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు జాతకంలో లేదా గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే శుక్రుడు ముఖ్యంగా మనకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహం. అదేవిధంగా సంతోషము జీవితంలో ఉండాలి అనంటే కొంతవరకు ధనం కూడాను మనకు ప్రాప్తమై ఉండాలి, అంటే సంప్రాప్తం కావాలి. దానికి కూడాను కారకుడు శుక్రుడు, వివాహ కారకుడు శుక్రుడు, దాంపత్యము అన్యోన్యముగా ఉండడానికి అన్ని విధాలుగా సహకరించేటువంటి గ్రహము శుక్రగ్రహము. ప్రేమ వ్యవహారాలు, వాహనాల విషయం మూలకంగా మనకు సంతృప్తి జీవితంలో పొందడము, స్త్రీల విషయంలో మనము సంతోషంగా ఉండడము, స్త్రీల మూలకంగా మనకు పనులు నెరవేరడము, విలాసవంతమైనటువంటి జీవితం గడపడము, ఒప్పందాలు చేసుకోవడం, ఆర్థిక ఒప్పందాలు కానివ్వండి, పని విషయంలో ఒప్పందాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడాను శుక్రుడు కారకుడు అన్నమాట. అంతేకాకుండా జీవితంలో ఆనందము, శృంగారము, అలంకారము, వ్యాపార విషయంలో లాభాలు, ఇవన్నిటికీ కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క గోచారము ఎలా ఉంది, అన్ని రాసులకు, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది అనేటువంటి విషయం మనము తెలుసుకుందాం. మకర రాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 14 మే 2026 నుండి 8 జూన్ 2026 మధ్యకాలంలో మిథున రాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు. అంటే మిత్రస్థానం లోపల సంచరిస్తున్నాడు శుక్రుడు. మకర రాశికి అధిపతి శని, శని శుక్రుడు మిత్రులు, శుక్రుడు బుధుడు మిత్రులు. ఇలా మనకు ఈ శుక్రుడు, శని, బుధుడు వీళ్ళ మధ్యన సఖ్యత ఉంది. అయితే మకర రాశి వారికి శుక్రుడు మిథునంలో సంచరిస్తున్నాడు గనక 6వ స్థానం అవుతుంది. 6వ స్థానము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. అయితే ఈ ఒక్క స్థానము మూలకంగా మనకు ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ ఓవరాల్ కాంబినేషన్ చూసినట్టయితే మీకు మంచి ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మనము 6వ స్థానం లోపల సంచారం గనక పోటీతత్వం బాగా పెరుగుతుంది. ఎవరికి? వ్యాపారస్తులకు కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకు కానివ్వండి, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు, కళాత్మక రంగంలో ఉన్నటువంటి వాళ్లకు పోటీతత్వం పెరుగుతుంది. అంటే కాంపిటీటర్స్ బాగా ముందుకు వస్తారు. వాళ్ళ మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మీరు నిలబడతారు. ఆ కాంపిటీటర్స్తో మీరు నిలబడి విజయాన్ని పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఇకపోతే పని లోపల ఒత్తిడి ఉంటుంది. శ్రమ ఎక్కువ అయినప్పటికీ ఫలితం చివరికి మీకు అనుకూలంగా లభిస్తుంది. ఇకపోతే శత్రువులపై కొంత మీరు కన్ను వేసి ఉంచాలి.
అంటే 6వ స్థానం శత్రుస్థానం, గోచార రీత్యా ప్రతికూలం, మిగతా ఫ్యాక్టర్స్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొంత మీరు జాగ్రత్తగా గిట్టని వారితో ఒక కన్ను వేసి వాళ్ళ విషయం మీరు ఆలోచించినట్టయితే మీకు సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలలో క్రమేపీ మీకు అనుకూలత చేకూరుతుంది. ఇక పూర్వము తీసుకున్నటువంటి అప్పుల విషయంలో మట్టుకు కొంత జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా నిలకడగా ఉంటుంది, అయినప్పటికీ మీరు శ్రద్ధ వహించాలి. వ్యాయామం చేయడము, ధ్యానము చేయడము, భగవంతునిపై మనస్సు నిలపడము, ఇలాంటివి తప్పకుండా చేయాలి. ఇక ఉద్యోగంలో పోటీ పెరుగుతుంది. సహచరులతో అంటే ఉద్యోగంలో సహ ఉద్యోగులతో కొంత విభేదాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ పనిలో మీరు నిమగ్నమై ఉన్నట్టయితే కొన్ని విషయాలను మీరు అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు ఖర్చులు బాగా పెరిగే సూచనలు ఉన్నాయి. అనవసరమైనటువంటి వాదనల మూలకంగా కొన్ని ఇబ్బందులు. ఇక స్త్రీల విషయం ఆలోచించినట్టయితే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందుతాయి. కొంత మాటకు కట్టుబడి ఉన్నట్టయితే కుటుంబంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ ఫైనల్గా మీ మాటకు అందరూ కూడాను గౌరవాన్ని ఇస్తారు. విద్యార్థులకు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు కఠోరమైనటువంటి శ్రమ ఈ సమయంలో మీరు చేయాలి. ఇక పోటీ పరీక్షలలో జాగ్రత్తగా ఉండాలి. ప్రిపరేషన్ బాగా అవసరం ఈ సమయం లోపల. ఇకపోతే పాత సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల మూలకంగా కొన్ని ఖర్చులు ముందుకు వస్తాయి. ఇకపోతే సేవారంగంలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలత కనబడుతుంది. సహనం పాటిస్తే మీకు చాలా సమస్యలు పరిష్కరింపబడతాయి. వాహనముల మూలకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలను ఉపయోగించేటప్పుడు వాటి యొక్క వినియోగం మూలకంగా మీకు ఖర్చులు పెరగడము, సమయం వృధా కావడము, ఇలాంటివి గోచరిస్తున్నాయి. ఆర్థిక నియంత్రణ, డబ్బు విషయంలో మీరు కొంత పొదుపుతో అంటే ఖర్చులపై నియంత్రణ అనేటువంటిది చాలా అవసరం ఈ సమయం లోపల. ఇలా ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి షష్ఠమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నప్పటికీ శని, శుక్రుడు, బుధుడు ఈ కాంబినేషన్ మీకు చాలా అనుకూలమైనటువంటిది కనుక మీరు శ్రమ చేసినట్టయితే, కష్టపడినట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు కూడాను కొంత శ్రమతో మీరు ఏకాగ్రతతో చేసినట్టయితే పోటీ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు. కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడము ఈ సమయంలో అవసరం. శుక్ర గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారము. శుభగ్రహాలలో శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. అయితే ఇలాంటి శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సాధారణంగా శుక్రుడికి గోచార స్థానాలు ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి. అంటే శుభస్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 12 స్థానాల లోపల 9 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కేవలము శుక్రుడికి కవి అగ దశ షడ్ వర్జ అన్నారు శాస్త్రం. అంటే శుక్రుడు 6వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము, ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మిగతా అన్ని స్థానాల లోపల కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే దాదాపు 9 స్థానాలలో శుభ ఫలితాలను, 3 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే సాధారణంగా శుక్రుడి యొక్క సంచారము 75% మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ స్థానము, గోచార స్థానము ఒకటే కాకుండా రాశి అధిపతి, మన రాశికి అధిపతి ఎవరు, ఈ శుక్రుడు మన రాశికి ఎలాంటి సంబంధం ఉంది, శుక్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు, ఈ సంచరిస్తున్నటువంటి సమయంలో ఏదైనా పాపగ్రహ వేద ఉందా, విపరీత వేద ఏదైనా ఉందా, వీటన్నిటిని కూడాను పరిగణనలోకి తీసుకోవాలి. ఓవరాల్గా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సాధారణంగా 6, 7, 10
ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనంటే, ఖర్చులు పెరుగుతాయి, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, దాంపత్య విషయాలలో కొన్ని ఇబ్బందులు. శుక్రుడు దాంపత్యానికి కారకుడు కాబట్టి మనకు గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు భార్యాభర్తలు కొంచెం సహనంతో ఉండాలి. అంటే వాళ్ళ విషయం లోపల కొంత జాగ్రత్త అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు పెట్టిస్తాడు కాబట్టి ఆ ఖర్చుల నియంత్రణ కూడాను మనకు అవసరము. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ పరిహారం మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడాను ప్రధానమైనటువంటి అంశము. అయితే శుక్రుడు ప్రధానంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము శుక్రుడికి సంబంధించినటువంటి మూలమంత్ర జపం చేసుకోవడము, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, అమ్మవారిని పూజించడము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా తెల్లటి వస్త్రాలను మీరు ఎక్కువగా ధరించండి ఈ సమయం లోపల. తద్వారా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక భగవంతుణ్ణి మనము స్మరించడము, కీర్తించడము, పూజించడము ఈ సమయం లోపల చాలా అవసరము. అది చేయండి. శుక్రుడు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. శుభం.